ఎందుకంటే నిత్యము ఆయన భయము కలిగి ప్రవర్తించువాడు దరిద్రుడా. పెద్దగా చెప్పు, ఇంకోసారి చెప్పు. అది చూసుకోవాల్సింది మేజర్గా. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, బాగా వినాలి, దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు దేనికి భయపడ నిమిత్తం లేదు. లెక్క ప్రకారం చెప్పాలంటే అసలు భయపడడు. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు. ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు టెక్కెమలనెత్తిన సైన్యము వలె ఎదుటి వారిని భయపెట్టువాడై ఉంటాడు. అది అసలు లింక్, దీనికి దానికి లింక్. అది దేవునికి స్తోత్రం. అర్థమైందా? భయపెట్టువాడై ఉంటాడు. భయపెట్టువాడై అంటే బూతులు తిట్టి, అమ్మో వాడి నోరు మామూలు నోరు కాదయ్యని దరిద్ర పనులు చేసి దాడులు చేసి కొట్టి తిట్టి ఇట్ట భయపెట్టడం కాదు. ఎట్ట భయపెడతాడో చెబుతా. అబ్రహాము ఐగుప్తుకు పోయాడు. పోయేటప్పుడు ఏమన్నాడో తెలుసా శారాతో? ఈ దేశము దేవుడి భయం లేని దేశం అమ్మాయి, వీళ్ళు మామూలు కాదు. మనం కనాన్లో కరువు వచ్చింది కాబట్టి ఇక్కడ బతకడానికి వచ్చాము. నువ్వు చాలా చక్కనిదానివి, నాకు తెలుసు. నీ చక్కదనాన్ని ఈ ఊరోళ్ళు చూశారంటే, దేశపోళ్ళు చూశారంటే వీళ్ళంతా దరిద్ర మొహాలోళ్ళు. వీళ్ళు ఈ దరిద్ర మొహాలోళ్ళు నీ మొహం చూశారంటే ఖచ్చితంగా రాజుకు చెప్తారు, నేను నీ భర్తనని చెప్పావంటే నన్ను చంపి నిన్ను బతకనిస్తారు. కనుక నేను చావకుండాన్నట్లు, వీళ్ళు నా మీద అటాక్ చేయకుండాన్నట్లు నేను భర్తనని చెప్పొద్దు, అన్ననని చెప్పు అంటాడు. అన్ననని చెప్పు. ఎందుకంటే ఈ ప్రజలకు దేవుని భయం లేదు అనే మాట వాడతాడు. చూస్తారా ఆదికాండం 12. నేను ఆ పాయింట్ చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి పెద్దోడా, నిద్రబా. చూడు ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువు. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున పాస్టర్లు, స్పీడ్ పాస్టర్లు, ఏం పాస్టర్లు మైకుల దగ్గర పెట్టుకొని వెళ్ళిపోండి. వచనం చెప్తే, టాపిక్ చెప్తే ఆ వచనం కాడికి వెళ్ళాలి. జాగ్రత్తగానండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఎండుట చూచిరి. ఫరో మహిమ. ఓకేనా? ఇంకొక చోట కూడా చూద్దామా? ఆదికాండము 20వ అధ్యాయము చూడండి. అక్కడ కూడా చదువు, మొదటి వచనం నుంచి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. ఇక్కడ ఏం చెప్పాడండి? భార్య అని చెప్పొద్దమ్మాయి, చెల్లెలని చెప్పు. ఎందుకంటే వీళ్ళకి దేవుడి భయం లేదు. వాడు అబ్రాహాముని పిలిచి అడుగుతాడు. అబ్రాహాం పోయిన తర్వాత దేవుడు భయం లేని ప్రజలకి దేవుడు భయం వచ్చిందండి. 2 చోట్ల. ఫరోకు వచ్చింది, అబీమెలెకు కూడా వచ్చింది. వాస్తవంగా వీళ్ళు దేవుని భయం లేని ప్రజలు. ఆ మాట ఉంటుంది అక్కడ. అబ్రహాం వాళ్ళతో సంభాషించేటప్పుడు ఎందుకు ఇలా చెప్పావని అడుగుతారు వాళ్ళు. ఏమయ్యా నువ్వు భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పా, మా కొంప ముంచేవాడివి. నీ భార్య అని చెబితే మేము తీసుకుపోకపోదుము, చెల్లెలని చెప్పేసరికి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాము. మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో దరిద్రం స్టార్ట్ అయింది అని వాళ్ళు అదురుపోయి. ఎందుకంటే ఆమె విషయంలో దేవుడు ఆ రాజులతో మాట్లాడాడు. ఆమె విషయమై మీరు చస్తారు జాగ్రత్త అని ఒకసారి ఫరోతో మాట్లాడాడు, ఒకసారి అబీమెలెకుతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సందర్భంలో వారు దేవుని భయము లేని ప్రజలు, కానీ అబ్రహాం దెబ్బకి దేవుడికి భయపడటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏం చేయటం మొదలు పెట్టారు? ఎన్ని? 10వ వచనం. 20:10. 20వ అధ్యాయం 10వ వచనం. అది మరియు అబీమెలెకు అడుగుతాడు, నీవేమి చూచి ఈ కార్యము చేస్తేవని అబ్రహామును అడుగగా అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక. అండర్లైన్ చేయండి, అది ఇప్పుడు చెప్పింది ఉంది కదా, అది ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. చూడండి, టెక్కెములనెత్తిన సైన్యం వలె నువ్వు భయము పుట్టించుదానవు. అప్పటిదాకా దేవుడి భయం ఎరగకుండా బరి తెగించి విడిగా బతికిన బతుకులై, ఎప్పుడైతే అబ్రహాం ఎంటర్ అయ్యాడో ఐగుప్తులోనో తర్వాత మరొక ప్రదేశంలోనో దేవుని భయం స్టార్ట్ అయింది. వీళ్ళు భయపడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కాదు, భయం పుట్టించేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు? వారు దేవుని మీద అనుకున్నవారు, వారు దేవునికి భయపడేవాళ్ళు. సంఘమును గూర్చి ఆ మాట చెప్తున్నాడు దేవుడు, నువ్వు భయపడేదానివి కాదు సంఘమా, భయం పుట్టించాలి నువ్వు అన్నాడు. ఏమమ్మా, వింటున్నావా? ఆయాసం పెంచుకొని దడుచుకోవటం కాదు, నీలో ఉన్న భక్తి దేవుని శక్తిని చూచిన లోకం దడుచుకోవాలి, లోకం భయపడాలి. ఇప్పుడు చెప్పండి, 26:11 ఏముంది అక్కడ? అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా. అది ఇస్సాకు విషయం, అది ఇస్సాకు విషయం. నాకెళ్ళి చూడండి, మీరు ఏం చెప్పాను నేను? భయం లేని వాళ్ళకి భయం పుట్టించేదానివి నువ్వు అన్నాడు సంఘంతో. సంఘం అంటే ఎవరండి? ఎవరెవరికో చూసి దడుచుకొని మనం దడిలో పట్టం కాదు. దేవుని సంబంధిగా నువ్వు దేవునికి భయపడి దేవుని కొరకు భగ్గున మండే వ్యక్తివైతే నీ దెబ్బ మిగిలిన వాళ్ళకి సింహస్వప్నం అవుతుంది. అది ఇక్కడ లెక్క. దైవజనమా, అది ఫోర్సు. కలవరం పోవాలన్నమాట మనల్ని తలుచుకుంటే. దేవునికి మహిమ. చేస్తాడు దేవుడు ఆ పని, కలవరం పుట్టేటట్టు చేస్తాడు. మీరు చెప్పండి, ఇంకోసారి అబ్రహాం జోలికి వస్తాడా? ఫరో వస్తాడా? అబీమెలెకు వస్తాడా? అబీమెలెకు అయితే డైరెక్ట్గా చూస్తాడు, నువ్వు చేస్తావు జాగ్రత్త అని. వాడెంత పెద్ద రాజు అయినా సరే తన దాసుని జోలికి వచ్చినప్పుడు కోటింగ్ పడిందనుకో, కథం. నిన్ను నన్ను భయము పుట్టించేవారుగా చూడాలని దేవుని ఆశ. కానీ చాలామంది దేవుని పిల్లలు విశ్వాసులే భయం గుప్పెట్లో బతికిడుతున్నారు. ఎందుకండి భయం? ఎందుకు? రక్షణానందంతో నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాల్సింది పోగొట్టి భయంలో ఎందుకు బతుకుతున్నావు? రక్షణానందం ఏది నీ దగ్గర? రక్షణానందం ఎందుకు పోతుంది? ఎక్కడో తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడో పాపం జరుగుతుంది, ఏ విషయంలోనో తప్పు జరుగుతుంది. ఆ పాపాన్ని బట్టి రక్షణానందం పోయి భయం గుప్పెట్లో బతుకుతున్నాం. అందుకే చెప్పాడు దేవుడు, మీ సంతోషాన్ని దొంగిలించిద్దారా పాపం, దాన్ని చేయవాకండి. దానివల్ల ఏదో అయిద్దని కాదు, హ్యాపీనెస్ పోగొట్టుకుంటారు పిచ్చోళ్ళారా. ఏముంది అందులో? దానివల్ల ఏమొచ్చింది? మీ రక్షణానందం పోగొట్టుకుంటారు. కలతలో, కలవరంలో, అపరాధ భావంలో, భయంలో బతకాల్సి వచ్చిందిరా పిచ్చోళ్ళారా, దాని జోలికి పోవాకండి అంటాడు. అందుకు కావాలంటే చూడండి, ఒక వీక్లో ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా మీరు రండి. ఆ వీక్ మొత్తం ఎంత హ్యాపీగా గడిచిపోద్దో చూడండి. కలవరం ఉండదు, భయం ఉండదు, ఎందుకంటే దోషం లేదు. ప్రవర్తనలో అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉండి జాగ్రత్తగా నడుచుకుంటున్నావు. సింహం లాంటి ధైర్యం ఉంటుంది, రక్షణ ఆనందం ఉంటుంది. ఎందుకు? అపరాధ భావం లేదు, ఆ ఫీలింగ్ లేదు. నా తండ్రి ఎదుట నేను క్రమంగా నడుచుకుంటున్నాను, నా తండ్రి చూసుకుంటాడు ఏదైనా, ఆయన ఉన్నాడని. ఇక పాటల మీద ఉంటుంది మన వ్యవహారం అంతా. పాపం లేకపోతే పాటలే.
ఏదన్నా నోరు జారో ఇంకొకటి జారో ఏదైనా తేడా పడ్డదనుకో, ఇక ఆ రక్షణ ఆనందం పోయిద్ది. ఎందుకు? వాడే వస్తాడు. నువ్వు పాడుతున్నావు అనుకో, పాట తప్పు చేసి పాట పాడుతున్నావు అనుకో, నువ్వు చేసింది ఏంది, నువ్వు పాడేది ఏంది, చేసేవన్నీ సైలెంట్గా చేసి పెద్ద పెద్ద భక్తుడిలాగా తెగబాడుతున్నావే. భక్తుడా, నీ పాటలు వింటాడంటారు దేవుడు. అమ్మ భక్తురాలా, అంతంత మాటలు తిట్టి నోటికి వచ్చిన పచ్చి కూతలన్నీ కూసి, చెడిపోయినవన్నీ చూసి, పనికి మళ్ళీ అన్నీ చూసి, మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ మళ్ళీ పాడుతున్నా, వింటాడు నీ పాటలో. నువ్వు దొరికేది అక్కడే వాడికి. ఇంత అపరాధం నీ వల్ల జరిగితే దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టి నీ రక్షణానందాన్ని దొంగిలిస్తాడు వాడు. దేవుడు చెప్పేది అందుకు, మీరు సంతోషంగా ఉండాలి, విశ్రాంతిలో ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఆ పాపిష్టి పనుల జోలికి వెళ్ళవాకండి. అందులోకి వెళ్ళారంటే మాత్రం ఎవడో మిమ్మల్ని కొల్లబడవలసిన అవసరం, నిన్ను నువ్వే కొల్లబడుచుకుంటావరా పిచ్చోడా, దాని జోలికి పోవాక అన్నాడు. అది తత్వం, అది రహస్యం. ఏమైనా అర్థమైతే ఒక స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం కోరుతున్నాడు? రక్షణానందంలో నువ్వు ఉండాలి, ధైర్యముగా నువ్వు బ్రతకాలి, ఆయనకు భయపడుతూ లోకాన్ని భయపెడుతూ బ్రతకాలి. పౌలు గారు భయపడ్డా, భయపెట్టాడా? సెర్గీ పౌలు అని ఒకటికి సువార్త చెప్తున్నాడు పౌలు గారు. నాకు భలే నవ్వొచ్చింది ఆ సన్నివేశం తలుచుకుంటే. సెర్గీ పౌలు అని ఒక అతను మంచోడు పాపం వాడు. ఆ సెర్గీ పౌలు అనేవాడికి ఈ పౌలు గారు సువార్త చెబుతుంటే వాడి దగ్గర ఒకడు ఉంటాడు, గారడి వాడు, ఎలుమా అని. వాడు పౌల్ని అడ్డగిస్తుంటాడు. మీరు నమ్మవాకండి, సెర్గీ పౌలు గారు మీరు నమ్మవాకండి, వాళ్ళు అంతే చెబుతారు, వాళ్ళ మాటలన్నీ పనికి మాలిన మాటలు నమ్మవాకండి. ఇటు అడ్డు తగులుతున్నాడు. ఏమయ్యా నీకు చెప్పట్లేదుగా నువ్వు, అతను వింటున్నాడు, అతను చెప్తున్నా, నీ గొడవ ఏంది మధ్యలో, నువ్వు పోవాయా. వీళ్ళు ఇంతే చెబుతారండి, వీళ్ళంతా మతాలు మారుస్తారు, వీళ్ళు మామూలు వాళ్ళు కదా, వీళ్ళు అట్టంటోళ్ళు, వీళ్ళు ఇట్టంటోళ్ళు, ఇది అది ఇదేని ఆడికి చెబుతున్నాడు. అవి చక్కగా వినేవాడికి చెడగొడుతున్నాడు. కడుపులో మండిపోయింది. ఎవరికి? కడుపులో మండి, ఛీ దుష్టుడా, సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా, కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా నీ కళ్ళు అంధత్వంతో మొత్తబడును గాక అన్నాడండి. ఆ ఫోర్స్లో అటుపక్క చెబుతుంటే అడ్డు వస్తున్నాడు, తడవకు అడ్డు వస్తున్నాడు, చిరాకు బుట్టి మాట అన్నాడు. క్షణాలే ఇక వాడు తడువలాటం మొదలుపెట్టాడు. ఆ మాట అన్నాడు, పోయినాయి, 2 కళ్ళు పోయినాయి. పోయేసరికి అయ్యా నాకు కనబడట్లేదయ్యా అన్నాడు. గుండె పగిలిపోయింది. ఎవరికి? సెర్గీ పౌలుకి. ఇప్పుడు వింటాడా వినడా? వినకపోతే నాకేం మూడిద్దో. నీకు కనపడట్లేదా? లేదయ్యా నాకు కనపట్లేదా? నిజంగా నిజమయ్యా కనపట్లేదా? నాకు దారి చూపించా. ఇట్రా ఇటు కూర్చోరా. ఎందుకురా నీకు మరి? ఆయన భక్తుడు, ఆయన చెబుతుంటే నువ్వు ఆయన గదిలిత్తివి. ఆయనేమో ఆ మాట అనే, అయ్యా పౌలు గారు నమస్కారం, రండి మీరు కూర్చోండి, మీరు ఏం చెప్పాలనుకున్నా మొత్తం చెప్పండి, వినకపోతే నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటా, వినకపోతే అని పాప ఎన్ని దండాలు పెట్టి కూర్చొని విన్నాడో. భయపడ్డా ఏం లేదు, ఊరక అవతలవాడి మీద ఒక మాట పలికితే కళ్ళు పోయేవాడికి. వీడు సరిగా వెంటలేదు, పనికి మళ్ళాడు, వేసున్నాడు, కాళ్ళు పోవను కాకంటే చచ్చిపడిపోతాయి. ఎందుకు వచ్చిన గొడవ బాబా, నేను వింటానయ్యా నువ్వు చెప్పినట్టని. ఆ సన్నివేశాలు చదివినప్పుడు భలే నవ్వు వచ్చింది నాకు. భయపడాలా, భయపెట్టారు. దేవుని శక్తిని లోకానికి చూపి లోకం దేవునికి భయపడేటట్టు, ఇదిగో వీరితో దేవుడు ఉన్నాడు, ఇదిగో వీరి మధ్య దేవుడు ఉన్నాడు, ఇదిగో వారితో దేవుడి సన్నిధి ఉంది. పిచ్చి పిచ్చి కథలు చేస్తే నామరూపాలు లేకుండా నాశనం అవుతామనే భయం సమాజంలోని వ్యక్తులకు వారికే కలిగేటట్టు వీరు భక్తి జీవితంలో రాణించారు. దేవుని సంఘముగా, దేవుని పిల్లలంగా మనం అట్టివారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య భయపడ్డా, భయపెట్టాడా?
సింహస్వప్నమేగా. శాస్త్రులకి పరిసైలకి యేసయ్య రోడ్డు ఎక్కాడంటే ఈ గడగడగడగడలాడాల్సిందే, ఏం విసురుతాడో మన మీద అని. దేవునికి మహిమ. ఆయన పిల్లలంగా మనము కూడా భయము పుట్టించు వారమై ఉండాలి. ఎవరెవరికి భయం పుట్టించాలో రాసుకోండి. నెంబర్ 1, సైతానుగాడికి భయం పుట్టించాలి. వాడికి మనం భయపడి పారిపోవటం కాదు, వాడికి మనం భయం పుట్టించాలి. వాడు మనకు మనశ్శాంతి లేకుండా చేయటం కాదు, రివర్స్లో వాడికి ప్రశాంతత లేకుండా చేయాలి మనం. ఎప్పుడు ప్రశాంతత లేకుండా పోయిద్ది? మనం ఆత్మల్ని గదిలిస్తున్నప్పుడు, ఆత్మలకు సువార్త చెప్పి రక్షిస్తున్నప్పుడు వాడికి మనశ్శాంతి కరువు అయిపోయింది. అర్థమైందా? సాతానుకు భయం పుట్టించు వారమై ఉండాలి. వాడికి భయం పుట్టించాలంటే మనం ఆయనకి భయపడాలి. ఎవరికి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అది ఫస్ట్ ఏం చెప్పాడు సూత్రం? దేవునికి భయపడరా బాబు, నువ్వు దేవునికి భయపడి జాగ్రత్తగా నడుచుకో, సైతానుగాడు నీ నీ దగ్గర ఉన్నాడు, పారిపోతాడు అన్నాడు. దేవునికి భయపడితే ప్రకృతిని భయపెట్టవచ్చు, సమాజాన్ని భయపెట్టవచ్చు, సైతానును భయపెట్టవచ్చు, దురాత్మలను భయపెట్టవచ్చు. ఇంకెందుకు టైం వేస్ట్, అందుకని వరుసగా చెప్తున్నాను. సమస్యలను భయపెట్టవచ్చు, రోగాలను భయపెట్టవచ్చు, సమాజాన్ని భయపెట్టే వ్యక్తులను భయపెట్టవచ్చు. ఏమండి? నయమాను సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి, ఒక రేంజ్ ఆఫీసర్. ఆయన లెక్క కూడా చేయలే ఎలీషా. లోపల నుంచి బయటికి కూడా రాలపా, పొమ్మను పోయే 7 సార్లు యోర్దాను నదిలో మునిగి పొమ్మను పో అన్నాడు. ఆవేశంగా పోయాడు. పనోడు చెప్పాడు, ఏమయ్యా ఆయన ఇంకో పని చెబితే చేయవా? ఏదన్నా చేదు కషాయం ఇచ్చి ఇది 1 సంవత్సరం పాటు తాగమంటే సచ్చినట్టు తాగవా? అట్లాంటి పనులు ఏం చేయలేదుగా. 7 సార్లు యోర్దాన్లో మునిగి శుద్ధుడు గమ్మన్నాడు. నీకు వచ్చిన రోగం ఏంది? ఆయన మీద అలిగిపోతున్నావు, నువ్వేదో ఆరోగ్యవంతుడిలాగా, పేషెంట్కి ఎచ్చులు పనికిరావు, పోయి మునుగన్నాడు. అంతేనంటావా? మరి అంతకాక ఏముంది మరి? ఆయన ఏం చెప్పాడు? పెద్ద షాయికి ఏమని చెప్పాడు? 7 సార్లు మునగమన్నాడు. ఏం దానికి? కాదురా, బయటికి వచ్చి పలకరించి కాస్త ఏదన్నా జబ్బుగా ఉన్న చోట చెయ్యాడించి అంటే, ఇవన్నీ చేయకపోయినా నీకు బాగుపడే మాట చెప్పాడా లేదా? చెప్పాడులే. అపో మరి ఏమి నా ఏలినవాడా? అంతేనంట. సరిపా పోయి మునిగాడు. 6 సార్లు మునిగాడు. ఏందిరా ఏమన్నా మారిందా? 7వసారి మునిగి లేచాడు. కుష్టు లేదు, సంవత్సరాల రోగం లేదు. చూసుకున్నాడు, అన్నీ బాగైపోయినాయి. బయటికి వచ్చాడు. రే చూసావా, నా దేహం చూసావా, నా ఒళ్ళు చూసావా, ఎలా అయిపోయిందో చూసావా? మరి ఇందాక ఆవేశంగా బాబోతువే. కాదయా, దైవజనుడితో పోటీ అయిందయ్యా. దైవజనుడితో అంతేంది నీకు? ఆయన దేవుని మనిషియా, అంత ఆవేశపడిపోయావు. ఆమెతో పోయినట్టయితే కుష్టి అట్టనే ఉండేదిగా. చెప్పిన మాట విన్నావు, బాగుపడ్డావు. మరి అది దైవజనుడికి భయపడాలి, గౌరవించాలి, ఎచ్చులు పడకూడదు. దైవజనుడి దగ్గరికి వచ్చి నకరాలు చేయకూడదు. కరెక్టేరా, అమ్మో ఎంత మంచి సలహా చెప్పావురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేంది? పో, ఆయనకు బహుమానాలు పో. అప్పుడు రథం తిప్పండి రా పలానా దగ్గరికి. ఎలీషా దగ్గరికి పోయారు. మొత్తం పోయి, అయ్యా అయ్యగారు రావు, నాకేం చేయొద్దు, అయ్యగారిని చూసిపోతా, ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటా. అయ్యగారు నాకు అమ్మో నా జీవితంలో నాకు ఎంత మేలు చేశాడు అయ్యగారు. అయ్యా వచ్చాడు ఎలీషా. అప్పుడు వచ్చాడు, సమస్య తీరినాకు వచ్చాడు. సమస్యలో రాలే, సమస్య తీరినాకు వచ్చాడు. ఏంటి అన్నాడు? అయ్యా, లోకమందు యెహోవా తప్ప దేవుడు లేడని ఒప్పుకుంటున్నాను నేను. లోకమందు యెహోవా తప్ప దేవుడు లేడని ఒప్పుకుంటున్నా. నేను ఆయనకు భయపడుతున్నా. ఇట్టి కార్యము చేసే దేవుడు ఇంకెవరు ఉన్నారు అని, ఇదిగో తమరి కోసం బంగారం, దుస్తులు, బట్టలు అవి కొన్ని తెచ్చానండి, తీసుకొని పో. అవసరం లేదమ్మా, తీసుకొని పో, అవసరం లేదు. లేని వాళ్ళకి ఇచ్చుకోపో అన్నాడు, బేదలకు ఇచ్చుకోపో అన్నాడు. విషయం ఏంటంటే
ఆయన అడిగి అక్కడి నుంచి కొంచెం మన్ను తీసుకొని పోయాడు. బంగారం ఇస్తానికి వచ్చినోడు ఎలీషా దగ్గర నుంచి కొంచెం మట్టి తీసుకొని పోయాడు. చదివితే ఆడు ఉంటుంది, కొంచెము మన్ను ఇప్పించరాదా అని అడుగుతాడు. తీసుకొని పోవా ఏముంది అంటాడు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. ఆ, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడినైన నాకు ఇప్పించకూడదా? చూసారా, వాస్తవానికి ఇవ్వటానికి వచ్చాడు, బంగారం ఇవ్వటానికి వచ్చి మట్టి తీసుకొని పోయాడు. చూడండి, భయపడ్డా, భయపెట్టాడా? ఎవరినే? సాతానుని, వాడి దురాత్మల సమూహముల గుండెల్లో నిద్రపోవాలి మనం, భయపడాలి మన దెబ్బకు. వాడు పౌలు తెలుసు నాకు, యేసు తెలుసు నాకు అన్న ఈ దయ్యాలు నీ గురించి కూడా తెలుసు అని చెప్పాల సైతాను దయ్యాలు. అట్లా ఉండాల సింహస్వప్నం లాగా. ఏమన్నా వింటున్నారా? మైండ్కి తీసుకుంటున్నారా? లేకపోతే ఇటుని వదిలేస్తారా? అందరూ అట్టంటి వాళ్ళు అనుకోనిలే, కొంతమంది కాస్త విషయం ఉన్నవాళ్ళు ఉంటారు. అందరూ సోదోళ్ళు ఎందుకు ఉంటారు? ఎవరో అరాకొరా ఉంటారు, ఎన్ని చెప్పినా మైండ్కి ఎక్కించుకొని సోదోళ్ళు. మిమ్మల్ని కాదులే, తీసుకొని సోదోళ్ళని అంటున్నా. స్తోత్రం. తీసుకునే వాళ్ళని అనను, సీరియస్గా తీసుకోండి. సత్యమునకు భిన్నమైన బోధ చేసేవాడిని భయపెట్టాలి, ఎందుకంటే దయ్యాల బోధలు ఉన్నాయి. ఆ దయ్యాల పీడ చేత దయ్యాల బోధలు చేసేటువంటి, అబద్ధమును నమ్మించేటువంటి వ్యక్తులకు సింహస్వప్నం కావాలి సంఘము. సత్య సంబంధమైన సంఘము, సత్యమునకు స్తంభమైనటువంటి సంఘము. అంటే మనం అబద్ధ బోధ చేయటానికి అవతలివాడు భయపడాలి. సాతాను సంబంధులు భయపడాలి, సాతాను బోధలు చేసేవాళ్ళు భయపడాలి, సాతాను కార్యాలు చేసేవాళ్ళు భయపడాలి, చీకటి సంబంధులు భయపడాలి, తప్పుడు త్రోవలో ఉన్నవాళ్ళు భయపడాలి. టెక్కెములనెత్తిన సైన్యం వలె నువ్వు భయం పుట్టించేదానివి, భయపడేదానివి కాదన్నాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎట్లా చేయాలి? నాకేం భయం రా? ఎవడో వస్తాడు నీ దగ్గరికి, ఎట్లా తట్టుకుంటున్నావు ఇన్ని సమస్యలు, ఇన్ని నాకు భయం లేదు. నాకేం భయం? నా దేవుడు ఉన్నాడు. నేను ఆయనకు భయపడి నా బతుకు మార్చుకున్నా, నా జీవితాన్ని దిద్దుకున్నా, నా తప్పుడు నడతలు సరిదిద్దుకున్నా, నా దేవుడు చెప్పినట్టు బతుకుతున్నా. నా దేవుడే చూసుకుంటాడు. అవసరమైతే అయిపోయి కోల్పోయి సమస్తము నష్టపోయిన దాని అంతటిని దానికి రెట్టింపు తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగలడు. నాకు విశ్వాసం ఉందిరా, నాకు భయం లేదు. ఒకప్పుడు భయపడ్డా తెలియక, ఒకప్పుడు కృంగిపోయా, ఒకప్పుడు విచారపడ్డా, ఒకప్పుడు వేదన పడ్డా, ఒకప్పుడు కలవరంలో బతికా. ఈనాడు నాకు ఆ కలవరం లేదు, ఈనాడు నాకు ఆ భయం లేదు. అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, అది ఏం లేదు. నా దేవుడు ఉన్నాడు, నాకు రక్షణ ఆనందం ఉంది, నా దేవుని కూర్చున్న ధైర్యం నాకుంది. దావీదు, ఒడిశాలో రాయి తీసుకొని పోయావు, ఏం భయం లేదా? ఆడంటే ఆడు పైనుంచి కింద దాకా కవచాలు ధరించుకున్నోడు మీదికి, ఆడు ఈటే ఖడ్గము అన్నీ కలిగి ఉన్నోడి దగ్గరికి నువ్వు ఒడిశాలో రాయి తీసుకొని పోయావు. నువ్వు కనీసం రాళ్ళు కూడా సిద్ధపరచుకోకుండా ఆ ఏటి లోయలో ఏరుకొని వెళ్ళావు. ఏం భయం వేయలేదా దావీదు? ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వే దావీదు మనకి ఏం చెబుతావు? నాకెందుకయ్యా భయం? నేను యుద్ధంలోకి దిగితే వాడికి పుట్టాల భయం, నాకెందుకు భయం? ఎందుకు లేదు భయం? నాకెందుకు? ఎందుకు లేదు? నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టెక్కెములనెత్తిన సైన్యము వలె నీవు భయము పుట్టించు దానవు. మన భయము సైతానికి, వాడి దెయ్యాలకు మొత్తానికి ఉండాల. దెయ్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనుకున్నావు? ఆత్మహత్యలు కలిగించే దెయ్యం ఒకటి, మందు దాపిచ్చే దెయ్యం ఒకటి, వ్యభిచారపు తలంపులు కలిగించే దెయ్యం ఒకటి. ఇక అది 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 దగ్గరకు వచ్చిందంటే ఇక ఎప్పుడు అదే తలంపుల్లో ఉంటాడు మనిషి. మనోళ్ళు దానికి పేరు పెట్టారు, బాణాలు వేస్తాడే. బాణాలు వేస్తే అంట, ఆ బాణాలు తగిలితేనంట తేలిపోతారంట. ఏంటది? కామాన్ని రేపేటువంటి వాటికి పేర్లు పెట్టారు, మన్మధుడని. తెలుసా మీకు? మానవుల్లో శారీరక ఇచ్చలను రెచ్చగొట్టి హడావుడు చేసే దయ్యాలు కొన్ని, కోపాన్ని రేపే దయ్యాలు కొన్ని, మనుషుల్ని దుర్మార్గులుగా చేసే దయ్యాలు కొన్ని, చాడీలు చెప్పే దయ్యాలు కొన్ని. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు ఊరక చాడీలు చెబుతుంటారు, అవతల వాళ్ళ మీద నిందా ప్రచారాలు, గోరంతల్ని కొండంతల చిలువలు పలవలు చేసి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇదొక దెయ్యం. అది పట్టిందంటే నీకు అంతే. నిద్రపుచ్చే దయ్యాలు ఉంటాయి కొన్ని. ఇది పట్టినోడికి ఎప్పుడు చూసినా నిద్రపోతానే ఉంటాడు, ముఖం వాసి ఉంటుంది, ఇంతలోనూ వాసి ఉంటుంది, నిద్రపోతానే ఉంటాడు. ఎప్పుడు రే అంటే అంటుంటాడు. గాఢ నిద్ర ఆత్మ అనమాట, అదొక దెయ్యం. మూర్ఖపు ఆత్మ, అదొక దెయ్యం. అది పట్టినోడు నేను ఎవ్వరు మాట విన్నాను అంటుంటాడు. అదొక దెయ్యం, అదొక దెయ్యం. అది పడితే నాకు ఎవడు చెప్పి నిన్ను అంటాడు. గాఢ నిద్ర ఆత్మ ఒకటి, మూర్ఖత గల ఆత్మ ఒకటి, అబద్ధాలాడే ఆత్మ ఒకటి. ఇది పట్టినోడు అవసరం ఉన్న అబద్ధం, అవసరం లేకపోయిన అబద్ధం, అబద్ధమే వాడి హాబీ. ఇదొక దెయ్యం. దుర్బోధలు చేసేది ఒక దెయ్యం. యాడుంది బైబిల్లో? ఉందా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతను మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి చదివితే ఉందే. నాకెళ్ళి చూడండి, పెన్నుంటే రాసుకోండి, అంతే. ఎన్ని రకాల దెయ్యాలు ఉన్నాయో చూడు. తగాదలు పెట్టే దెయ్యం. ఈ దెయ్యం ఇంట్లో దూరిందనుకో, పాపం కలిసి అన్నం పెట్టుకొని తినే భార్యాభర్తలు కూడా తిండి అవి పెట్టేప్పుడు కొట్టుకుంటారు, అదే కంచాలు తీసుకొని. పాపం అన్యోన్యంగా సరదాగా బయటికి పోతారు, సరదాగా బయట ఏదో క్లాష్ అయింది అక్కడ తిట్టుకొని ఇంటికి వచ్చి కొట్టుకుంటారు. ఈ దెయ్యం ఇళ్లలో జ్వరబడిందంటే ఇంతే కొట్లాటే. అదొక దెయ్యం, తగాదలు పెట్టే దెయ్యం. మనిషిని కామోద్రేకాన్ని రేపేది ఒక దెయ్యం, మూర్ఖతకు రేపేది ఒక దెయ్యం, త్రాగుడు ఆత్మహత్యలకు రేపేది ఒక దెయ్యం. మనిషిని కృంగదీసి నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు అర్థం చేసుకోరు, అసలు నీ గురించి ఆలోచించే వాళ్ళే లేరు, నీ పరిస్థితి మారదు, ఇక ఈ జీవితం ఇంతే, ఇక ఉండే కొన్ని ఇంకా దరిద్రం అయిపోతుంది, ఈ దారుణాలన్నీ చూస్తా బతకాలా, కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోదా, కాసేపు కళ్ళు మూసుకుంటే ఎంతసేపు, 5 నిమిషాలేగా, 2 నిమిషాలేగా, నిమిషమేగా, చీ అనుకుంటే ఎంతసేపు అని ఇలాంటి ప్రేరణ కలిగించి ఒకరి ప్రాణం వారే తీసుకునేటట్టు చేసే దయ్యం ఒకటి. అది ఆత్మహత్యలకు రేపే దయ్యం. గొడవలు పెట్టే దయ్యం ఒకటి, ఐక్యతను జడగొట్టే దయ్యం ఒకటి, అపనిందల్ని ప్రచారం చేసే దయ్యం ఒకటి, అబద్ధపు మాటలు ప్రచారం చేసే దయ్యం ఒకటి, నిందలు ప్రచారం చేసే. ఈ దయ్యం పెట్టిన వాళ్ళు ఏ పొద్దు కూడా లోకులు ఎవరమే. వదినా నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందంటే నీకు మనకెందుకు వదినంటే, కాదులే మామూలుగా అందరు అనుకుంటుంటే అన్నానులే, నాకెందుకు, అయినా అసలు నేను ఒకళ్ళు వ్యవహారం పట్టించుకోనమ్మా, పెట్టి 5-6 కొంపలుగా పెట్టింది చిచ్చు, అసలు ఒకళ్ళు వ్యవహారం పట్టించుకోను. ఈ దయ్యం పెట్టిన వాళ్ళు అంతే. జెంట్స్లో ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు ఎట్టంటోళ్ళు, పురుషుల్లో కూడా ఉన్నారు ఎట్టంటోళ్ళు.
పాప ఏం చేద్దాం, దెయ్యం ఎఫెక్ట్. ఈ దెయ్యాలన్నీ గడగడగడగలాడాలి నువ్వు ఎక్కడుంటే అక్కడ. ఈ దెయ్యాల తోకలు కత్తిరించాలి. ఈ ఆట ఆడకూడదు, భయము పుట్టించాలి. గుర్తుపెట్టుకో, అబద్ధ బోధలు చేసే దెయ్యాలు దడుచుకోవాలి. ఎందుకంటే నువ్వు సత్యాన్ని చేతబట్టున్నావు, రోషం కలిగి. తప్పుడు పనులు చేసే దెయ్యాలు భయపడాలి, ఎందుకంటే నువ్వు ఉన్నావు సమాజంలో, భయపడాలి. అపనిందలు ప్రచారం చేసే దెయ్యాలు భయపడాలి, ఎందుకంటే నీ కళ్ళ ముందు ఫలానోళ్ళు ఇట్టా అంటే ఎవరు పనికి మాలిందనా, పనికి మాలినోడా, ఎప్పుడు వాళ్ళేవారు వీళ్ళేవారు, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా, ఎవడు చెప్పమన్నాడు నిన్ను? సైతాన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వేం చేస్తున్నావు? పరువుని గుట్టు బయట పెట్టదని లేదా? ప్రక్కవాడి రహస్యాలు ఎందుకు మాట్లాడుతున్నావు? భక్తుల విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? సాటి విశ్వాసుల విషయాలు, వాళ్ళ పొరపాట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? అవి ప్రచారం చేయటం వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఫలానా ఆమె ఇట్లా చేసిందంట అంటే అది విని ఎవరన్నా అమ్మో నేను ఇప్పుడే మారు మనసు పొందుతా, బాప్తీసం, నాకు బాప్తీసం ఏమన్నా పరిగెత్తారా? దెయ్యం మొహందానా, దెయ్యం మొహోడా? ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ దరిద్రం మాటలు ఎందుకో? ఎవరికి లాభం? ఇతరుల ఆత్మీయ జీవితాలను నాశనం చేసే ప్రచారాలు అవసరమా? నార్మల్ అనే రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఎత్తుతారా? నువ్వు కనపడితే చాలు మాట్లాడే వ్యక్తి కూడా వాయమ్మో వస్తుంది, నాకు ఇప్పుడు క్లాస్ వీకి దొద్దమ్ము చెప్పుది, నా పర్వాలేదు ఏం చెప్పేదురుగా, మనకెందుకు ఏంటి? ఏం లేదు ఏదో వాళ్ళ ఇంటి ఏం జరిగిందని అడుగుతుంటే మనకెందుకు, మనం ప్రార్థనా పరులం, దేవుడు వ్యవహారం తప్ప మనకి వేరే వ్యవహారం ఉండకూడదని చెబుతున్నాను నేను. తప్పుడు పనులు చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఒక విధమైన భయం కలగాలి. దేవునికి స్తోత్రం. అలాంటి భయము గొలిపే విధంగా, భయపెట్టే విధంగా, దెయ్యాలను వెళ్ళగొట్టే విధంగా మనం తయారు కావాలి. దేవుడు మనకి ఆ వాగ్దానం ఇచ్చాడు. నువ్వు భయపెట్టేదానివి, భయపడేవాడివి కాదు, భయపడేదానివి కాదు, భయపెట్టే కృప పొందేవు నువ్వు. నీ క్యారెక్టర్ చూసి భయపడాలి, నీ ప్రవర్తన చూసి భయపడాలి, నీ ప్రార్థన చూసి, నీ భక్తిని, నీ ఆత్మీయతని, నీలో ఉన్న దేవుని వాక్యాన్నే చూసి భయపడాలి. నిత్యము భయము కలిగి, దేవుని భయం కలిగి నీవు నడుచుకుంటే నువ్వు భయపెట్టే వ్యక్తిగా ఉంటావు, భయపడే వ్యక్తిగా ఉండవు.